వందనములు తెలియజేస్తూ ఉన్నాను. జనరల్గా ప్రతిసారి కూడా డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కానీ ఈ ఇయర్ మారుతున్నప్పుడు కానీ మన హృదయాల్లో కొన్ని నిర్ణయాలు వచ్చేది ఖాయం. జనరల్గా మన హృదయాల్లో కొన్ని నిర్ణయాలు వచ్చేది ఖాయం. ఉదాహరణకు పోయిన సంవత్సరం సరిగా బైబిల్ చదవలేదనుకోండి, నిన్న రాత్రి ఏమనుకుంటారు? సంవత్సరం దాటేటప్పుడు ఏమనిపించి ఉంటుంది? నిర్ణయం చేసుకుంటారా? అట్లీస్ట్ ఈ సంవత్సరం అన్న దినానికి 2 అధ్యాయాలు చదవాలి అనుకొని ఉండవచ్చు. భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు చేసుకుని ఉండవచ్చు. ఈరోజు న్యూ ఇయర్, ఇంకా కొత్త బట్టల్లోనే ఉన్నారు, అవి పాత కాలేదు. అయితే జనరల్గా జరిగేది ఏంటంటే, ఇంకా కొన్ని దినాలకు, మేబీ ఒక 15 లేక ఒక నెల దినాలకు న్యూ ఇయర్ మరలా ఓల్డ్ ఇయర్ అయిపోతుంది. అవునా కదా? న్యూ ఇయర్ మరలా ఓల్డ్ ఇయర్ అయిపోతుంది. లైఫ్ అంతా కూడా రొటీన్గానే సాగుతుంది. ప్రభు పేరిట మీకు ఒక మాట ప్రారంభంలో వచ్చిన చదువుకు ముందు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దయచేసి మీరు ఏ నిర్ణయాలు చేసుకున్నారో నాకు తెలియదు, ఆ నిర్ణయాలు పాత కాకుండా ప్రభు సహాయం కోరుకోండి. ఈ సంవత్సరం గత రాత్రి మనం వాక్యం విన్న తర్వాత 100 ఫలించాలి అని ఆశపడ్డామా? నిర్ణయం చేసుకున్నామా? అట్లయితే ఈ నిర్ణయం కొద్ది దినాలకు పాతగిలిపోయేటట్టుగా ఉండొద్దు. మన నిర్ణయం అది సాధించేంత వరకు కొత్తదిగానే ఉండాలి. అది సాధించేంత వరకు కొత్తదిగా ఉండాలి. కొత్తది ఏదైనా మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండాలి. కొత్త విషయాల్లో మన ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? కొత్త సంగతులు అంటే, కొత్త విషయాలు అంటే, ఉదాహరణకు కొత్తగా బండి కొన్నాం అనుకో, దాన్ని ఏం చేస్తాం? తుడిసిందే తుడుస్తుంటాం. పొద్దున్న తుడిచినా మళ్ళీ సాయంత్రం తుడుస్తాం, మళ్ళీ పొద్దున్నే తుడుస్తాం. ఇక చూసుకోండి, మాటికి దానికి వెళ్ళే చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొత్తదంటే మనకు అంత ఇంట్రెస్ట్. కాబట్టి ఈరోజు ప్రభు పేరిట నేను మనవి చేస్తున్న మాట ఏమిటంటే, మన నిర్ణయాలు పాత కాకుండా చూసుకుందాం. ఆ నిర్ణయాలు కూడా కొత్త నిర్ణయాలు కానీ ఎంతవరకు వాటిని మనం సాధించేంత వరకు కొత్త నిర్ణయాలుగా ఉండడం మంచిదని మనవి చేస్తున్నాను. 24వ అధ్యాయంలో మేము దేవుణ్ణే తప్ప ఇంకొకరిని పూజించమన్నారు. ఏ 24 అనుకుంటున్నారు? నిర్గమాకాండం 24వ అధ్యాయంలో తెరవద్దు, వినండి. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో, ఓ యెహోవా నీవే తప్ప ఇంకొకరిని మేము పూజించము అన్నారు. బాగుంది, నిర్ణయం ఎంత అద్భుతమైన నిర్ణయం. కానీ అదే ప్రజలు ఒక 40 దినాల తర్వాత 32వ అధ్యాయంలో అహరోను దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, అహరోను, అయ్యా మేము పూజించడానికి మాకు ఒక దేవతను తయారు చేయన్నారు. ఎవరు వీరు? 40 దినాల ముందు ఏమన్న వాళ్ళు, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరిని మేము పూజించమన్న వాళ్ళు వితిన్ 40 డేస్లో, 40 దినాల్లోనే వారి నిర్ణయం సంపూర్ణంగా మార్చేసుకున్నారు. కాబట్టి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, మన నిర్ణయాలు మారకుండా ప్రభు కొరకు అంతం వరకు నమ్మకంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. రండి, 1-2 మాటలు ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయాన్ని ముందు పెట్టుకొని అందులో నుండి కొన్ని హెచ్చరికలను, కొన్ని పురికొల్పు మాటలను ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. కొద్ది సమయమే ప్రభు నడిపించిన మేరకు శ్రద్ధగా గ్రంథాన్ని చూస్తే మంచిదని మనవి చేస్తున్నాను. 11వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండ గ్రంథం, ద బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 11. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. వచనం ఏం చెప్పమంటారు? 12 అనుకుంటున్నారుగా? ఈరోజు వచనము ఏం లేదు, అధ్యాయం అంతా ధ్యానం చేయాలి. ఒక వచనం తీసుకుంటేనే అర్ధగంట చెప్తారే, అధ్యాయం అంటే ఎన్ని గంటలు అనుకుంటున్నారా? సరే, ఇందులో మన మెయిన్ వర్డ్స్ వచ్చిన మీరు చెప్పిందే 12వ వచనంలో లాస్ట్ మాట ఒకసారి చదువుకుందాం. నీ దేవుడైన, అక్కడి నుంచి చదవండి అందరూ. నీ దేవుడైన, అక్కడి నుంచి 12వ వచనం మధ్య భాగంలో,
నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇంకోసారి చెప్పండి, అందరు చదవండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. మూడోసారి అందరూ చదవండి, గట్టిగా చదవండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ మాటలు దీవించి మీ దాసుని మగుపరిచి మాతో మాట్లాడుమని, మీ మాటలు వినడానికే వచ్చాం. ఇంతవరకు మీ కృప చేత మీ దాసుని బలపరిచి ఇచ్చారు. మరికొన్ని మాటలు కూడా ఈ మీ దాసుని సంపూర్ణంగా మరుగు చేసి అనుగ్రహించుమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ వచనం కూడా చాలా పాత వచనమే. దేవుని కన్నులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయంటే చెప్పండి, సంవత్సర ఆది నుండి చెప్పండి సంవత్సర అంతం వరకు. ఇప్పుడు మన ఆశ కూడా అదే కదా. దేవుడు మనకి ఎంతవరకు కాపాడాలో మనల్ని? జనవరి కాపాడితే సరిపోతుందా? ఫిబ్రవరి వరకు కాపాడితే సరిపోతుందా? కాదు. ఎంతవరకు కాపాడాలి? ఆయన సంవత్సరం మొదటి దినం మొదలుకొని ఎంతవరకు? సంవత్సర అంతం వరకు. అదేమో కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరు చెప్పుకుంటాం, కానీ న్యూ ఇయర్ ఎండింగ్ వరకు ఉంచాల్సిన ఆయన ఒక్కడే. అవునా? న్యూ ఇయర్ ఎండింగ్ వరకు మనం కాపాడవలసిన వాడు ఆయన ఒకడే. ఈ భాగంలో చదువుకున్న మాట, యెహోవా కన్నులు సంవత్సరం ప్రారంభము నుండి సంవత్సరం అంతవరకు తప్పక మన మీద ఉంటాయి. సరే, ఇక్కడ కాంటెక్స్ట్లోకి వెళ్దాం. అంటే సందర్భం ఏంటి? ఏ సందర్భంగా ఈ మాట చెప్పబడింది? ఏ సందర్భంగా ఎవరిని గూర్చి చెప్పబడింది అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో ఉన్న కాలం ఎంత? మొత్తం 430 సంవత్సరాలు. 400 సంవత్సరాలు. ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. వాగ్దాన దేశం అంటారు, ప్రామిస్ ల్యాండ్. మన సంఘంలో సుబ్బయ్య అన్న వాళ్ళు ఆ వాగ్దాన దేశం చూసి వచ్చినారు. ఇంకెవరైనా ఉన్నారా జెరూసలేం పోయి వచ్చిన వాళ్ళు? వాగ్దాన దేశంలో ప్రవేశింపచేస్తాను అన్న దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన దేశము కొరకై ఐగుప్తు నుంచి నడిపించడం ప్రారంభించాడు. వినండి, మీరు స్వాధీన, మొదటి మాట చూడండి, 12 వచ్చిన మొదటి భాగంలో మీరు స్వాధీనపరుచుకుని పోవు ద్వేషం అన్నమాట. 11వ వచనం, మీరు నది దాటి, 11వ వచనం, ద్వితీయోపదేశకాండం 11:11, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము అన్నాడు. మీరు ఐగుప్తులో బయలుదేరారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంకంతా ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రము దాటిన వాళ్ళు ఇంకో నది కూడా దాటాలి. ఏంటి ఆ నది? ఇశ్రాయేలు జనాంగం 2 నదులు దాటారు, లేక 2 కాలువలు దాటారు. ఒకటి ఎర్ర సముద్రం దాటారు, రెండవది ఏం దాటారు తెలుసా? యోర్దాను నది దాటారు. థ్యాంక్ యూ అన్న. యోర్దాను నది దాటారు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం ఎలాగుంటుందో చెప్పాడు దేవుడు. ఇక్కడ మొదటి పాయింట్ గుర్తు చేస్తాను. ఇంకా దేశంలోకి వెళ్ళలేదు. వినండి, ఆ దేశంలోకి వెళ్ళలేదు, ప్రయాణంలోనే ఉన్నారు. ఒకటి ఎర్ర సముద్రం, ఒకటి దాటారు. అయితే దేవుడు ఎంత నమ్మదగిన వాడో తెలుసా? తాను ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ ప్రామిస్ చేశాడో, ఏ వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం నెరవేర్చేంత వరకు మాటికి గుర్తు చేయడం మాత్రమే కాకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు మనందరం ఒక విషయాన్ని గమనించాలి. నిన్న రాత్రి ఒక 4-5 అనుకుంటాను, కొత్తోళ్ళు, ఎప్పుడు రాలే వాళ్ళు వచ్చారు. కొంతమందికి కొత్త వారికి తెలియదు, మనకైతే తెలుసు. స్థానిక సంఘస్థులకు
మన సంఘంలో మనము సంవత్సరానికి ఒక వాగ్దానం ఇయ్యం. ఎందుకు ఇయ్యము? ఎందుకు మన వాగ్దానాలు లేవు? వాగ్దాన కార్డులు మనం ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు? కార్డు అక్కడ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డు ఎందుకు తీసుకోలేదు? తీసుకుంటే బాగుండు కదా. నీకే వాక్యం వస్తుంది, నాకే వాక్యం వస్తుంది, నీకు ఇది వచ్చిందా, నాకు ఇది వచ్చిందా అని చూసుకుంటుంటారు కదా చాలాసార్లు. మనం ఎందుకు అట్లా చేయలేదు? ఒక గుర్తుపెట్టుకోండి, దైవ గ్రంథములో ఉన్న వాగ్దానాలు అన్నీ మనవే. ఒకటి మనం అంత బీదగా ఒకటి తీసుకొని దానికి కళ్ళగద్దుకొని దాని మీద దృష్టి పెట్టి ఎందుకు చేయాలమ్మా? బైబిల్ను ఒకవేళ వినండి జాగ్రత్తగా, బైబిల్ను ఒకవేళ మీరు వరుసగా చదువుతూ వస్తే, ఇప్పుడు అన్నం ప్లేట్లు పెట్టుకున్నాం, అన్నం వేసినారు, అన్నంతో పాటు కూర వేసినారు, ఆ తర్వాత సాంబారు కప్పు అక్కడే ఉంది, పెరుగు కప్పు అక్కడే ఉంది, అన్నీ సర్వ్ చేసినారు. ముందు దేంతో మొదలు పెడతారు మీరు? ముందు ఏదంతా మొదలు పెడతారు సుధాకర్ అన్న? ఏ మొదలు పెడతాం మనం? ముందు కర్రీతో తింటాం, ఆ తర్వాత ఒక పద్ధతి ఉంది, ఒక లైన్ ఉంది, తర్వాత సాంబారుతో తింటాం, ఆ తర్వాత ఆకలిలో పెరుగు తింటాం. ఈ మధ్య ఒక స్థలంలోకి వెళ్తే భోజనం పెట్టుకున్నాం, ఇంకా తినబోతున్నాం, అంతలోపల ఆ ఇంటి సహోదరు వచ్చి అన్న పెరిగేసుకురన్న అంటున్నారు. ఓరే నీ పెరుగు ఎప్పుడు తినాలా? లాస్ట్లో తినాలి కదా, ఏం ముందే పెరుగు అంటున్నావు అంటే ఏమన్నా వచ్చిందిలే మాట అంటున్నాడు. ఇప్పుడు మనం తినడానికి ఒక పద్ధతి ఉంది, కానీ వచ్చిన విచారం ఏంటో తెలుసా? మనలో చాలా మందికి బైబిల్ చదివే పద్ధతి అర్థం కాల. ఏదో అక్కడక్కడ చదువుకుంటారు కొంతమంది. అట్లొద్దు. ఈ సంవత్సరం అయినా నేను హెర్మోన్ వాట్సాప్లో ప్రభుత్వమతి ఇప్పుడే ఫేస్బుక్లో నేట్ బ్రేమ్సన్ అని మన దగ్గరికి వచ్చారు కదా 2 సంవత్సరాల క్రితం, ఆ యూత్ క్యాంప్లో వాక్యం చెప్పి అద్భుతమైన ఒక ప్లాన్ పెట్టాడు. ఆయన నాకు పర్సనల్గా మెసెంజర్లో పంపించారు, నేను పోస్ట్ చేస్తాను. మనం సంవత్సరానికి ఒక్కసారి పూర్తిగా బైబిల్ అంతా పూర్తి చేయడానికి చాలా ప్రణాళికలు మీరు చూసి ఉంటారు. ఆయన అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రణాళిక కూడా పెట్టుకుందాం. ఒక పద్ధతిలో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక పద్ధతిలో గ్రంథాన్ని చదవగలిగితే గ్రంథంలో ప్రతిరోజు నీకు ఒక వాగ్దానం దొరుకుతుంది. అర్థమైంది ఈ మాట? వరుసగా గ్రంథాన్ని చదువుతూ రాగలిగితే ప్రతిరోజు నీకు ఒక ప్రామిస్ దొరుకుతుంది, ఒక వాగ్దానం దొరుకుతుంది, ఒక హెచ్చరిక దొరుకుతుంది, ఒక ప్రోత్సాహం దొరుకుతుంది. దేవుడు అన్నీ మన కోసం అద్భుతంగా ఏర్పాటు చేసి పెట్టాడు గ్రంథంలో. వచ్చిన సమస్య ఏంటంటే మనం క్రమంగా చదవం కనుక గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాలు మనకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? వాగ్దానము చేసిన వాడు ఇలాంటి వాడు చెప్పండి. హెబ్రీ 11:11 ప్రకారం ఆయన నమ్మదగిన వాడు. ఈ సంవత్సరంలో మీరు వరుసగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పొద్దున బైబిల్ చదివించినారా? ఏం చదివింటామన్నా? రాత్రి 3 వరకు ఇన్ని ఉండాం, ఇంకేం చదివిండాం అనుకుంటుంటారు కదా. ఇప్పుడు నేను అడగట్లేదు, కానీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నుండి వరుసగా గ్రంథాన్ని చదవండి. ఇప్పటికే వరుసగా గ్రంథాన్ని చదివేవారు మీరు వరుసగా గ్రంథాన్ని చదువుతూ రండి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుని అడగండి, మోకాళ్ళ మీద ఉండి ప్రభుని దేవా ఈ రోజు నేను ఒక భాగాన్ని చదవబోతున్నా, ఇందులో మీ వాగ్దానం నాకు ఇవ్వండి నాయన అని ప్రభుని అడగండి. వాగ్దానము తప్పక దేవుడిస్తాడు. ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని తప్పక మనకు నెరవేరుస్తాడు. వచ్చిన ఫోన్ చేశాడు, అన్న అర్జెంటుగా 10,000 అవసరం అన్నా, నా ఫ్రెండ్ ఇస్తానన్నాడు, ఇప్పుడే సి క్యాంప్ సెంటర్కి రా ఇస్తానన్నాడు. ఇక్కడ సి క్యాంప్ సెంటర్కి వచ్చి ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ ఎత్తడం లేదన్నా, నాకు చాలా వేదన అవుతుంది, ఈ 10,000 అర్జెంటుగా పలానా స్థలంలో కట్టాలా, ప్రార్థన చేయన్నా నన్ను అడిగాడు. నేను ఎవరు అని అడిగాను, ఫలానా అని చెప్పాడు. వారిద్దరు డెడ్ క్లోజ్ అంటారు చూడండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఏం చేద్దాం, మాట చెప్పాడే కానీ ఆ మాట నెరవేర్చలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రభును స్తుతిద్దాం. ఎందుకో తెలుసా? మన దేవుడు, మనం నమ్మిన దేవుడు మనకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేర్చ. ధైర్యంగా ఉండండి. ఈ 2026వ సంవత్సరం ఏం ఎదుర్కోబోతున్నామని ఏమి భవిష్యత్తును ఆలోచన చేసి ఏమాత్రం కూడా భయపడవద్దు. ఖచ్చితంగా దేవుడు ఏ ప్రామిస్ అయితే నీకు చేస్తున్నాడో ఆ ప్రామిస్ను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. రండి 11వ అధ్యాయంలో, మీరు స్వాధీనపరుచుకున్న దేశం
మీరు వెళ్ళిపోయే దేశం, మీరు ఎక్కడికేసి నేను మీకోసం ఏర్పాటు చేశానో ఆ శ్రేష్టమైన దేశం అది ఎలాంటిది? అది పాలు తేనెలు ప్రవహించే దేశం. దాని గురించి చాలా మాటలు ఉన్నాయిలేండి, మనకు తెలిసినవే కదా. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది సారవంతమైన దేశం. ఎందుకో తెలుసా? ఆ దేశము విషయంలో ఒక మాట ఉంది చూడండి, దయచేసి రండి 11వ వచనంలో. 11 కంటే ముందు 12 చదువుదాం. అది ఆకాశ వర్ష జలములను త్రాగే దేశం. మీరు స్వాధీనపరచుకోవడానికి వెళుతున్న దేశం, ముందు దినాలు, ముందు సంవత్సరాలు, ముందు నెలలు, ముందు గంటలు మీరు స్వాధీనపరుచుకునే దేశం, అది ఆకాశ జలములు తాగే దేశం. దేవుని ప్రియులారా, ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. చూడండి 12 వచనం, అంతేనా అక్కడ ఉన్నది? అది ఆకాశ వర్ష జలము త్రాగే దేశం. అంటే దీనికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, జలం ఎక్కడి నుంచి వస్తుందంట? పైనుండి వచ్చేది. పైనుండి వచ్చే జలమును త్రాగే దేశం అది. దీని అర్థం ఏంటి? దీని భావం ఏంటి? దైవ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నన్ను బలపరిచింది. నిన్న రాత్రి ఆలోచన చేస్తుండగా ప్రభువు బలపరిచాడు. చాలాసార్లు మనకున్న ఆలోచన అంతా ఒకటి ఏంటో తెలుసా? ఎట్ట బతకాలన్నా ఏమవుతుంది? ఒక ఆయన వ్యాపారస్తుని అడిగాను ఒకరోజు, ఏమన్నా వ్యాపారం బాగా జరుగుతుందని అన్నాను. ఎలా జరుగుతుందన్నా? చాలా పోరాడుతున్నామన్నా, ఇబ్బందులు ఉన్నాయన్న. వ్యాపారస్తులకు సీజనల్గా ఉంటాయి కొన్ని వ్యాపారాలు రెగ్యులర్గా ఉంటాయి. కొన్నిసార్లు మనం దేని మీద ఆధారపడి బతుకుతున్నామో, మనం ఆధారపడినది మనకు సంపూర్ణంగా ఆఖరి వరకు అన్నం పెడతాదని లేదు. మీరు దీనికి ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. మీరు ఏ దాని మీద ఆధారపడ్డారో ఏమో తెలియదు, కానీ విశ్వాసులమైన మనకున్న ఒక అద్భుతమైన నిరీక్షణ ఏమిటో తెలుసా? నీతిమంతుడు చెప్పండి దేని మూలంగా బతుకుతాడంట? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం 38లో, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అని రాయబడి. ఏంటి మన విశ్వాసం? మన విశ్వాసం దేని మీద? మనుషుల మీదనా? బంధువుల మీదనా? స్నేహితుల మీదనా? కానీ కాదు, మన విశ్వాసం మన ప్రభువు మీద మన విశ్వాసం. అందుకే ఆయన ఏమన్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, చెప్పండి 6వ అధ్యాయంలో, ఏమి తిందుమో ఈ సంవత్సరం అంతా తినాలా, తాగాల, మనం కట్టుకోవాలా? చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఏమి తిందుమో చెప్పండి. రెండోది ఏమి త్రాగుదుమో. మూడవది ఏమి ధరించుకుందుమో అని. నెక్స్ట్ పదం ఏముందండి? చింతించాలా, చింతపడకూడదా? చింతించవద్దు. దాని విషయమై చింతించే వాళ్ళు ఎవరంట? జనరల్గా ఏం కట్టుకోవాలా, ఏం తినాలా, రెండవది ఏమి చెప్పరేనా, ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం కట్టుకోవాలా. కట్టుకునేదంటే ఇంక అయిపోయిందిలే, డిసెంబర్లో అంతా బిజీగా అన్ని కొనేసేసినారు కదా. ఏం కట్టుకోవాలా, ఏం తాగాలా, ఏం తినాలని మీరు చింతించవద్దు అన్నాడు. ఒకసారి గమనించండి, చింతించాలా, చింతించకూడదా? యేసయ్య చెప్పిన మాట పక్కన పెట్టారు, మామూలుగా చెప్పారు. చింతిస్తామా, చింతించమా? ఖచ్చితంగా చింతిస్తాం, మనుషులం. కానీ చింతించవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు చింతించవద్దు అంటున్నాడు? చింతించేది ఎవరంట? అన్యులు చింతిస్తారు. అన్యులు చింతింతురు, దేవుని పిల్లలు చింతింతురా. చింతించకే ప్రాణమా, చింతించకే ప్రాణమా, నీ జీవాత్మదాత నేనమ్ముము. అడవి పూలు చింతించునా, ఆకాశ పక్షులు చింతించునా, అన్యులు చింతింతురు, దేవుని పిల్లలు చింతింతురా. సహోదరి సహోదరులారా,
ఎంత మాత్రం చింతపడవద్దండి. ఈ దేశములోనికి, ఈ సంవత్సరములోనికి నడిపించిన వాడు మన ప్రభు. అంతేనా? ఆయన నడిపించాడా? మనం పోయిన సంవత్సరం అంతా వరుసగా 3 పూట్లు తిన్నందువలన దేవుడు మనల్ని మరొక సంవత్సరంలోనికి నడిపించాడు అని అనేవాళ్ళు ఉన్నారు ఎక్కడైనా? ఎవరైనా? తిని సచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. తిండి కాదు మనం బతికించేది, కేవలం ఆయన కృప. గత రాత్రి మనం విన్నాం, ఈ సంవత్సరము కూడా. కాబట్టి ఉండనిచ్చిన దేవుడు మనకు పోషించేవాడు కూడా ఆయనే. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. మనము సృష్టించుకున్న జలాలు అయిపోవచ్చేమో, కానీ ఆకాశ వర్ష జలము ఎప్పటికీ అయిపోదు గనుక మన పోషకుడు మన ప్రభువే. ఒక్క మాట చెప్పనివ్వండి, అందరు ఇటు చూడండి, అందరు గమనించండి. విశ్వాసులమైన మనము ఎవరమైనా చింతించినామా? చింతిస్తే ఏం చేసినట్టో తెలుసా? నీవు నమ్మిన దేవుడు చేతగాని వాడు అనుకున్నవాడవుతావు. మళ్ళీ చెప్పనా? మీరు ఎప్పుడు చింతించినా మీరు ఏమన్నట్టో తెలుసా? నేను నమ్మిన దేవుడు చేతగాని వాడు, నాకు సహాయం చేయలేనివాడు అన్నట్టు. ఎప్పుడు చింతించవద్దు. ఈ న్యూ ఇయర్లో దేనికి చింతించవద్దు. పరమందున్న దేవుడు మనకున్నాడు. ఆకాశము నుండి ఆయన వర్షమును కుమరించిన వాడు. ఆయన మనకు అవసరతలు తీర్చగలిగిన వాడు. సింహపు పిల్లలు ఆకలిగొని లేమి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవ లేదు అన్నాడు. ధైర్యంగా మన ముందుకు సాగదాం. ఎన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. సో మన దేవుడు ఎవరు చెప్పండి? ఒకటి, వాగ్దానము నెరవేర్చేవాడు. రెండవది, మన దేవుడు ఎవరు చెప్పండి? మనల్ని పోషించగలిగిన వాడు, ఈ భూమికి మనల్ని నడిపించిన వాడు. ఆయనే ఖచ్చితంగా కృప చూపుతాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన లక్ష్య పెట్టిన దేశము గనుక. ఇంకో మాట చూడండి 12వ వచనంలో. ఒకసారి చూడండి 12వ వచనం, నిర్గమ ద్వితీయోపదేశకాండం 11:12. నీ దేవుడైన యెహోవా కన్నులు అని మాట చూస్తావన్న. ఇది నిజంగా అద్భుతమైనటువంటి, నన్ను చాలా బలపరిచింది. ఈ ఉదయం లేచిన తర్వాత ఒక్కసారి ఈ భాగాన్ని అట్లా చూశాను, చదువుకున్నాను. ఇట్ వాజ్ ఎంకరేజ్డ్ మీ అ లాట్. దేవుని కన్నులు, ఆయన కన్నులు ఎలాంటివి చెప్పండి? లోకమందంతట సంచారము చేయు యెహోవా 7 నేత్రములను రాయబడింది జకరియా గ్రంథంలో. ఆయన కన్నులు ఎలాంటివంటే మానవ కన్నులు లాంటివి కాదు. ఆయన కన్నులు, ఆయన కన్నులు ఎప్పటి నుంచి మనం చూడడం మొదలుపెట్టాయో తెలుసా? వినండి. ఆయన మనం చూసే దేవుడా, చూడని దేవుడా? మనం నమ్మిన దేవుడు కన్నులుండి చూసేవాడా, చూడని వాడా? చూసేవాడు. ఆయన కన్నులుండి చూసేవాడు. మనల్ని చూడడం ఎప్పుడు మొదలు పెట్టాడో తెలుసా దేవుడు? 139వ కీర్తనలో రాయబడింది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనంలో దేవుడు మనం చూడటం ఎప్పుడు మొదలు పెట్టాడు అంటే, నా తల్లి గర్భములో నేను ఉన్నప్పుడే దేవుడు నన్ను చూడటం ప్రారంభించాడు. ఈ మాట మీకు ఎంత ప్రోత్సాహం ఇస్తుందో నాకు తెలియదు, కానీ నిజంగా చాలా గొప్ప మాట. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారనుకో, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. పిల్లలు చిన్నగా అడుగులు వేస్తూ అప్పుడప్పుడే నడుస్తుంటే తల్లి లేక తండ్రి లేక బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కనెక్ట్ అయ్యారా? ఇప్పుడు చిన్న పిల్ల, పాప లేక అమ్మాయి అబ్బాయి అప్పుడప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టారు. చిన్నగా అడుగులు వేస్తూ పోతా ఉన్నారు. చిన్నగా అడుగులు వేస్తున్నప్పుడు దగ్గరలో ఉన్న తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? ఆ బిడ్డ ఎటు పోయినా ఇట్లా పని చేసుకుంటున్నా ఇక్కడ, లేకపోతే ఏదైనా పని మీద ఉన్నా జనరల్గా తల్లి లేక తండ్రి కన్నులు ఎట్లుంటాయి? ఆ పిల్ల మీద లేక ఆ పాప మీద ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు సడన్గా ఏదైనా పడిపోయినా కానీ లేక ఏదైనా ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా వెళ్ళి తండ్రి లేక ఇంటి వారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. ప్రభు మనల్ని చూడటం, వినండి, ప్రభు మనల్ని చూడడం ఎప్పుడు మొదలుపెట్టాడంట? ఎప్పుడు మొదలుపెట్టాడు? నా తల్లి గర్భములో నేను పడ్డాను చూడు, ఆ మొదటి దినం అప్పుడు నుంచి చూడడం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప దేవుడా అండి! ఎంత గొప్ప దేవుడా! కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా బాధ ఎవ్వరు చూడలేదు అనుకుంటాం. అనుకునేవారు లేరా? చాలామంది అనుకుంటూ ఉంటాం.
నన్నెవరు పట్టించుకుంటారులే, నన్నెవరు చూస్తారులే, నా బాధ ఎవరికి తెలుసులే, నా వేదన ఎవరికి అర్థమవుతుందిలే అనుకుంటున్నారు కదా చాలాసార్లు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనం చూస్తూ ఉన్నవాడు. వినండి వినండి వినండి, ఎంతవరకు చూస్తాడో తెలుసా? సంవత్సర ఆది నుండి చెప్పండి, సంవత్సర అంతవరకు చూస్తాడు. ఇంకో మాట చెప్పనా, మన జీవిత అంతం వరకు మనం చూస్తాడు ఆయన. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉండగా ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం యోసేపు ఉన్నంత కాలం అంత కథ బాగా నడిచింది. యోసేపు ఉన్నప్పుడు ఎక్కడ పెట్టాడు వాళ్ళను? గెర్షోను దేశంలో ప్రాంతంలో పెట్టాడు, సారవంతమైన స్థలంలో పెట్టాడు, ఏమి ఇబ్బంది లేదు. ఎవరు ఉన్నంత వరకు చెప్పండి? యోసేపు ఉన్నంత వరకు. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి. యోసేపు ఉన్నంత వరకు ఏమి ఇబ్బంది లేదు, ఏమనుకున్నది జరుగుతున్నాయి వాళ్ళకు. ఆల్ ఆఫ్ సడన్ యోసేపు ఒకరోజు చనిపోయాడు. చనిపోతే ఇంకా ఎట్లుందంటే పరిస్థితి, చిన్నగా పరిస్థితులు మారిపోయినాయి. నిర్గమకాండంలో ఒక మాట ఉంది, యోసేపును ఎరగని ఒక రాజు వచ్చాడట. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులన్నీ ఒకే విధంగా ఉండవు. బాగా జరుగుతుందిలే 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 అనుకుంటుంటాం కొన్నిసార్లు. ఎప్పుడు పరిస్థితి మారుతుందో తెలియదు, ఏ రోజు అంతా ఉల్టా అవుతుందో తెలియదు మనకు. ఎందుకు? మనుషులం. ఇప్పుడు ఆరోగ్యం నేనేమనుకున్నా తెలుసా? నేనేమనుకున్నా అంటే వినండి, నేనేమనుకున్నానంటే పెద్దక్కకు అనారోగ్యం ఉంది, అంటే గుండె సంబంధించింది. మా చిన్నక్కకు 3 స్టెంట్లు పడినాయి. తర్వాత జాషువకు ఇబ్బంది ఉంది. తర్వాత మా చెల్లికి ఈ మధ్య క్యాన్సర్ వచ్చింది. నాకే ఏం లేవులే అనుకుంటంటే, దేవుడు అనుకుంటావు బిడ్డ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నాకు ఇది ఇచ్చేసినాడు. అంటే మనం అనుకున్నవి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోసేపు ఉన్నంత వరకు వారికి ఇబ్బంది లేదు. కానీ ఒకరోజు వచ్చింది, యోసేపు కూడా చనిపోయాడు. యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? శిక్షించడం మొదలుపెట్టాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. కష్టతరమైన పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఖరికి కడుపున పుట్టిన కుమారులను చూసుకుందామంటే ఆ రాజు కడుపున పుట్టిన కుమారులను కూడా నరికేస్తున్నాడు. ఏమనుకున్నారా? చిన్న సంగతి అది. 9 నెలలు మోసి కన్న తల్లికి తెలుస్తుంది, ఒకవేళ కన్న వెంటనే పిల్లోడు చనిపోతే. చనిపోవడం అంటే ఏదో కాన్పులో చనిపోతే అది వేరే సంగతి. కానీ కల్లారా తాము చూస్తుండగా తమకు పుట్టిన పిల్లలను ఖడ్గం తీసుకొని నరికేస్తున్నారంటే చిన్న సంగత? అలాంటి సమయంలో ఇశ్రాయేలు జనాంగం దేవునికి మొరపెట్టారట. అప్పుడు ఎక్కడో ఉన్న మోషేను దేవుడు పిలిచాడు. వారి మామ గృహం దగ్గర ఉన్నటువంటి మోషేను దేవుడు పిలిచినాడు. పిలిచి మోషేతో అన్నాడు, మోషే రా ఇట్రా, నేను ఇశ్రాయేలు దగ్గరికి నేను పంపించబోతున్నాను. వారు పెట్టు మొర నాకు వినబడింది, వారి వేదన నేను చూశాను. మీకు ఎవరు గుర్తొస్తుంటారో కదండి? నేను చూశాను, కనెక్ట్ అయ్యారు కొంతమంది. నేను చూశాను, నేను విన్నాను అంటారేమో మనుషులు. వారు సంపూర్ణంగా మనతో ఉండలేరు, మనకు అర్థమైంది. కానీ మన ప్రభు చూస్తాడు. ఆయన కన్నులు మన బాధల్లో కూడా మనం చూస్తాడు. సహోదరి సహోదరులారా, ధైర్యంగా ఉందా? మనకి ఈ దేశములోనికి నడిపించిన దేవుడు, ఈ సంవత్సరాన్ని మనకిచ్చిన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మనం చూస్తూ ఉన్నాడు. ఒకటి ఎప్పటి నుంచి చూడడం మొదలుపెట్టాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే మొదలుపెట్టాడు చూడటం. మాత్రమే కాదు, దేవునికి స్తోత్రం, బాధల్లో చూస్తాడు. అన్నీ చూసే దేవుడు గనుక ప్రభు మీద ఆధారపడి మనం ముందుకు సాగటం ఎంతైనా ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు మొదటి పత్రికలో ఇంతవరకు సహోదరులు జ్ఞాపకం చేశారు కదా. ఒకసారి 3వ అధ్యాయం చూడండి, 3:12 చదవండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అలాగూ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని. ఈ మాట మీరు గమనించండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది.
వినండి వినండి, ఈ సంవత్సరం మన సంఘంలో ఇంతవరకు సహోదరులు దేవుని కృప చేత చైన్ ప్రేయర్ను చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం నా మనసులో ప్రభు ఇచ్చిన ఒక ఆలోచన, 24 గంటలు ఒకేసారి కాకుండా 24 గంటలు 2 సార్లు చేసినా ఇంకా సంతోషమే. ప్రార్థన పెరగాలి మనం సంఘంలో. ఈ సంవత్సరం ఎన్ని జవాబులు ఇచ్చారు. యాక్చువల్గా అయితే నిన్న చాలామంది 24 అవర్స్లో, ఇప్పుడు సుబ్బయ్య నాకు తెలుసు, జయవరావు అన్నకు, అలాగే మన ప్రేయర్ పాయింట్స్ ఉన్న మన అందరికీ తెలుసు, ఎన్ని ప్రేయర్ పాయింట్స్ని దేవుడు విన్నాడు. అవునా? ఎన్ని సంగతులు, ఎన్ని విషయాలు, చాలా విషయాల్లో దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ప్రియులారా, మన ప్రార్థన పెరగాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు మనం చూస్తున్నాడు. నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయి. వారి ప్రార్థన ఎడల ఆయన చెవులు తెరిచి వింటూ ఉన్నాడండి. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం ప్రవేశించిన ఈ సంవత్సరం ఏ సంవత్సరంగా ఉండబోతుంది? ఇది 100 ఫలించే సంవత్సరంగా ఉండబోతుంది. అందును బట్టి ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఎందుకు? మనకు ప్రామిస్ చేసిన దేవుడు ఉన్నాడు. ఎందుకు? పోషించే దేవుడు ఉన్నాడు. మూడవది ఎందుకు? మనం చూసే దేవుడు మనకున్నాడు. ఆయన దేవుడు మనతో ఎల్లప్పుడూ చూస్తున్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఇట్టి కృపను పొందిన మనం 2 పనులు చేయాలి. ఆ 2 పనులు చెప్పుకొని మనం ముగించుకుందాం. జస్ట్ చదువుకుందాం. 13వ వచనం రండి. 13వ వచనం, సేమ్ చాప్టర్, అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక వర్డ్తో స్టార్ట్ అవుతుంది ఆ మాట. ఏ వర్డ్ చూడండి? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక పదముతో స్టార్ట్ అవుతుంది అన్నాను. ఏంటి ఆ పదం? ఏ పదం అన్నాను నేను, వాక్యం అనలేదు. కాబట్టి. ఏం బట్టి? అందరు చెప్పండి, అందరు చెప్పండి. కాబట్టి. ఏం కాబట్టి? దేశములో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన ప్రామిస్ చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. రెండవది, మనల్ని పోషించే దేవుడు. మూడవది, ఏ దేవుడు? ఆయన మనల్ని చూసే దేవుడు. ఎంతవరకు చూస్తాడు మనల్ని? ఎంతవరకు చూస్తాడు మనల్ని? సంవత్సర ఆది నుండి, చెప్పండి, సంవత్సర అంతం వరకే కాదు, ఇంకోటి ఎంతవరకు చెప్పండి? మన జీవిత అంతం వరకు చూస్తాడు ఆయన. కొన్నిసార్లు నేను చూసుకుంటాను అంటే ఏం చూసుకుంటాం మనం? ఏం చూసుకోలేం మనం. దేవుడే మనం చూసుకోవలసింది. ఇట్టి దేవుడు ఇంటి కృపను మనకు ఇచ్చాడు గనుక ఏం చెప్పండి? ఏం చేయాలంటే కాబట్టి నంబర్ 1, ఆయన్ను ప్రేమించండి. చూడండి 13వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. లవ్ ద లార్డ్. ఈ సంవత్సరం ప్రేమ పెరగాలి. దేని మీద? ఆరోగ్యం మీద ప్రేమ పెరిగి ఎంత జాగ్రత్త పడుతుంటాము. నేను చూడండి, ఇప్పుడే ట్యాబ్లెట్ బాక్స్ ఎంట పెట్టుకున్నా. పొద్దున ఏం వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవాలా, రాత్రి ఏం వేసుకోవాలని. కొంతమంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త పడతారు. నో ప్రాబ్లం, వెరీ గుడ్. ఆరోగ్యం కొరకు ఏమంటే అవి తినరు. తమ ఆరోగ్యాన్ని ప్రేమించడం లేక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మంచిది. కొంతమంది కొన్ని వస్తువులు కాపాడుకుంటారు. జనరల్గా నాకైతే వస్తువులు అంటే చాలా జాగ్రత్తగానే ఉంటాను. సామాన్యంగా నా వస్తువులు ఎవరికి ఇయ్యను. ఎందుకంటే వస్తువులు అంటే నేను చాలా ప్రేమ, నాకు చాలా జాగ్రత్త పరుచుకుంటాను. నా దగ్గర ట్యాబ్ ఒకటి ఉంది, దరిదాపు ఇప్పుడు అది కొని 16 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పనిచేస్తుంది ఆ ట్యాబ్. మనకు కొన్నిటి మీద ప్రేమ ఉంటుంది, అవునా? కొంతమంది ఇల్లు అంటే భలే ప్రేమ, ఎంత తుడిచి అబ్బాబ్బా. కొన్ని ఇళ్ళకి పోతే ఎట్లుంటుంది, ఫ్రెష్గా ఉంటాయి ఇల్లు. మీ ఇష్టం, మీరు ఏం ప్రేమిస్తారో నాకు తెలియదు. ఈ సంవత్సరం అందరు వినండి, మనందరి ప్రేమ ఒక విషయంలో పెరగాలి. దేవుణ్ణి ప్రేమించడంలో ఈ సంవత్సరం పెరగాలి బాగా. ఎంతమందికి దేవుడు అంటే ప్రేమ? చేతి చూపిద్దాం. దేవుడు అంటే నాకు ప్రేమ అనే వాళ్ళందరూ చేయెత్తండి. దేవుడు అంటే నాకు ప్రేమ అనే వాళ్ళందరూ చేయెత్తండి. చాలా సంతోషం, ఛేదించండి. ఇప్పుడు ఒక వచ్చిన చదువుదాం, యోహాను సువార్త. ఒక్కసారి చదవండి అందరూ. ఇది చదివినాక బిడ్డ చేయెత్తాలి, అప్పుడు చేయెత్తాలి. చదువుదాం కదా, అందరం చేయెత్తినాం, నాతో పాటు అందరం చేయెత్తినాం కదా. 21 యోహాను సువార్తలో ఒక్క వచనం చదువుకుందాం. చూడండి, ఇది చదివిన తర్వాత నిజంగా మనము ఎత్తగలమా లేదా అని మనసులో నిర్ణయం చేసుకుందాం. ఈ సంవత్సరం ఆఖరిలో మళ్ళీ అడుగుతాను, అప్పుడైనా ఎత్తడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా?
చాప్టర్ నంబర్ 14 వర్స్ నంబర్ 15. ఆ యోహాను స్వార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను స్వార్త 14వ అధ్యాయము 15. ఎవరైనా ఒక చదవండి అన్న. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇది ఎట్టుందన్నా? పొరిచినట్టు లేదు. మీకు ఎట్టుందన్నా కానీ నాకు మాత్రం కసక్కమని లోపల పొరిచినట్టు ఉంది. ఎందుకో తెలుసా? దేవుడంటే నాకు ప్రేమ అని అందరూ చేయెత్తినాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ప్రేమనా బిడ్డ, నేనంటే మీకు అంత ప్రేమనా? నేనంటే మీకు అంత లవ్వా? నేనంటే మీకు అంత ప్రేమ ఉందా? వెరీ గుడ్ నానా. ఊరికి నోడత చెప్పడం కాదు బిడ్డ, నేనంటే ప్రేమ అంటే అని నా ఆజ్ఞలు గైకుంటేనే నన్ను ప్రేమించిన వాళ్ళు. స్ట్రైట్గా ఉంది ఈ మాట. కొన్నిసార్లు కొందరు దేవుణ్ణి ప్రేమించినట్లు పైకి యాక్ట్ చేస్తూ ఉంటాం మన కొన్నిసార్లు. ఆగండి, ఈ వేషాలన్నీ మానుకున్నాం ఈ సంవత్సరం అన్నా. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఆయన ఆజ్ఞలు 1 by 1, ఒకటి తర్వాత ఒకటి ఆజ్ఞలు మనం నెరవేర్చే వాళ్ళమై ఉండాలి. బై ద వే, ఆయన ఆజ్ఞలు నెరవేర్చగలమా, నెరవేర్చలేమా? మీ వైపు చూస్తున్నా, ఈ వైపు ఉన్న బ్రదర్స్, ఆయన ఆజ్ఞలు మనం నెరవేర్చగలమా, నెరవేర్చలేమా? మీరు చెప్పండి. నెరవేర్చగలమా, నెరవేర్చలేమా? నెరవేర్చలేము. నెరవేర్చగలమా, నెరవేర్చగలేలా? కెన్ వి ఆర్ నాట్? వి క్యాన్. నెరవేర్చగలము. ఏమంత ధైర్యంగా చెప్తున్నాం? ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాం నెరవేర్చగలమని? ఆయన ఆజ్ఞలు భారమైనవి. బైబిల్ ఉందా ఈ మాట? ఇప్పుడు రెఫరెన్స్ వద్దులేండి, నోట్ చేసుకోండి సార్. ఆయన ఆజ్ఞలు భారమైనవి. ఇప్పుడు మా మనమరాలు ఉంది, జిన్సీ ఉంది. జిన్సీకి మొన్న ఏం చేశానంటే, జస్ట్ నిన్ననేలేండి, ఒక అట్ట పెట్టె తన మీద పెట్టిన, తన తల మీద పెట్టిన. ఆఫీస్ రూమ్లోకి వచ్చింది, తల మీద పెట్టిన. అది ఏం బరువు లేదు, మామూలుగా లోపల ఏదో కాగితాలు ఉన్నాయి, దాన్ని పెట్టిన. తయా అంటుంది ఆ పాప. ఇప్పుడు ఆ పాప మీద ఒక 20 కేజీల బరువు పెడతాను నేను. ఒక తాతయ్యగా ఆ పాప ఎంత మోయగలదో నాకు తెలుసు. ఒక తండ్రిగా నా కుమార్తె, నా కుమారుడు ఎంత మోయగలడో నాకు తెలుసు. అవునా? మన పిల్లల సంగతి అంతే తెలుసా? మీ పిల్లల సంగతి మీకు తెలుసు. ఈ వీడు 10 కేజీలు మోస్తాడు అనుకో, వాని మీద 50 కేజీలు రై మోస్తావా లేదరా, నీ మనసేసరా అని 4 వీకినామనుకో, వాడు పాపం ఏడ్చుకుంటూ మనకెళ్ళి చూస్తాడు. ఆ ఏడుపులో ఉన్న మాట ఏంటో తెలుసా? నీకు బుద్ధి ఉందా? నేను ఎంత మోయగలను నీకు తెలదా అంటుంటాడేమో అనిపిస్తుంది. మన దేవుడు, వినండి, మన దేవుడు బైబిల్లో రాయబడి, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే బైబిల్లో ఉన్నట్టు ఆడ ఉండొచ్చు, మన కష్టంలే అన్న బైబిల్లో ఉండేటట్టు బతకడము, బైబిల్లో చెప్పినట్టు బతకడం కష్టంలే అన్న అంటుంటారు కదా చాలాసార్లు. అది బుద్ధిహీనమైన మాట. ఎందుకో తెలుసా? బైబిల్లో ఉన్నవన్నీ కూడా మనం మోయగలిగినవే దేవుడు పెట్టినాడు. అవునా కదా? మనం చేయగలిగినవే పెట్టినాడు, చేయలేనివి ఏవీ పెట్టలేదు. షూర్, అంతే. ఒకవేళ చేయలేనిది ఒక్కటి చూపించండి, ఈ దేవుడు నాకొద్దు మీకొద్దు. ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొంచెం తెగించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన దేవుని యొక్క నైజం ఎలాంటిది అంటే, మన శక్తిని ఎరిగినవాడు ఆయన. కాబట్టి బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం బ్రతకటమే నిజంగా దేవుణ్ణి ప్రేమించడం. ఇశ్రాయేలులారా, మీరు పోయే దేశం పాలు తేనెలు ప్రవహించే సారవంతమైన దేశం. మీరు పోయే దేశంలో మీరు ఖచ్చితంగా అక్కడ చేరుతారు. ఎందుకంటే నా ప్రామిస్ నేను నెరవేరుస్తాను. అంత మాత్రం కాదు, మీకు ఏం కొదవ లేకుండా చూసుకుంటాను. అక్కడ ఎంత సారవంతమైన దేశం అంటే, ఆ దేశాన్ని గూర్చి అద్భుతమైన చరిత్రలు మనం చూస్తాం. మీరు వెళ్ళే దేశంలో మీరు పోయిన తర్వాత నా కన్నులు మీ మీద ఉంటాయి. అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటాను నేను ప్రతిరోజు కూడా. ఫ్రమ్ ద డే ఆఫ్, మొదటి దినం మొదలుకొని ఆఖరి రోజు చూస్తా. కాబట్టి మీరు నన్ను ప్రేమించండి. ఇది న్యాయమా? ఈ మాట అడగడం న్యాయమా? లాస్ట్ ఇయర్లో దేవుడు మనం చేసిన సహాయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జస్ట్ రిమెంబర్. జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని మేళ్ళు చేశాడు. ఇన్ని మేలు చేసిన దేవుణ్ణి ఈ ఇయర్లో గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్ల దగ్గర, మీ సెల్ఫ్ దగ్గర కానీ, మీరు రెగ్యులర్గా చూసే
ఏదైనా ఒక ప్లేస్లో కానీ ఈ మాట రాసుకోండి. 18వ వచనాన్ని మనం చదువుకున్న ఆ వచనం, ఎన్నో వచనం అది, లేదా ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మనం చదువుకున్న ఆ వచనాన్ని మీ సెల్ఫ్స్ దగ్గర కానీ మీరు ఎప్పుడు చూసే స్థలంలో కానీ అది నోట్ చేసుకోవటం ఎంతైనా మంచి. 13వ వచనంలో మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు అందరు ఇటు చూడండి ఒకసారి. ఫైనల్గా ఈరోజు సాయంకాలం రాత్రి పండుకునే ముందు అందరం పరీక్ష చేసుకోవాలి. ఏంటంటే, నేను ఈరోజు నా ప్రభుని ఎంత ప్రేమించానో, అంటే నా ప్రభు ఆజ్ఞలు ఎన్ని నెరవేర్చినానో పరీక్ష చేసుకుందాం. ఆయన ప్రేమిస్తాం. అదే మొదటి మాట. రెండవ మాట కూడా అట్లా గుర్తు చేస్తాను. 16వ వచనంలో మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతరుల దేవతలు పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. నంబర్ 1 ప్రేమించండి దేవుణ్ణి. నంబర్ 2 జాగ్రత్త పడండి. ఈ సంవత్సరం అంతా చెప్పండి, నంబర్ 1 ఏం చేయాలి? నా దేవుణ్ణి నేను ప్రేమించాలి. ప్రభు మీద మనకున్న ప్రేమ పెరిగితే చాలా దీవెనలు ఉన్నాయి. మీరు చూడకుండా ఒక వచ్చిన నాకు చెప్తారనుకుంటున్నాను. రెఫరెన్స్ చెప్తున్నా నేను. రోమా 8:28 చెప్పండి అందరూ. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై చెప్పండి అన్న సమస్తమును సమకూడి జరుగుతుంది. ఈ 2026లో జరగబోయేవన్నీ కూడా ఇలా చెప్పుకోవచ్చు కదా మనం. 2026లో జరగబోయేటివన్నీ కూడా మనం మేలు కొరకే జరగాలి అంటే స్టార్ట్ లవింగ్ ద లార్డ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈ 2026వ సంవత్సరంలో జరగబోయేవన్నీ మనకు మేలుకరంగా జరగాలి అంటే సూత్రం చెప్తున్నా చూడండి. అద్భుతమైన సూత్రం, సింపుల్గా బైబిల్ చెప్పే సూత్రం. ఆయన్ను ప్రేమిస్తూ సాగండి, అన్ని మేలుకే దేవుడు జరిగిస్తాడు. కష్టం వచ్చిందా, అది మేలు కోసం దేవుడు మలుస్తాడు. వ్యాధులు వచ్చాయా, మేలు కోసమైనా మలుస్తాడు. ఇంకేమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా, మేలు కోసమే మలుస్తాడు దేవుడు. అన్నీ మన మేలు కొరకు మలోబడాలి అంటే లవ్ ద లార్డ్, ప్రభును ప్రేమించండి. సో ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఏం చెక్ చేసుకుంటున్నారా? నేను నా ప్రభును ఎంత ప్రేమించానో అని చెక్ చేసుకుంటూ ఉందాం. ఖచ్చితంగా దేవుడు సాయం చేయాలి. అది మొదటి మాట. రెండవది, ఈ సంవత్సరం అంతా ఏముండాలి, ఎట్లుండాలి? మనం జాగ్రత్త పడాలి. త్రోవ తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి దూరం కాకుండా జాగ్రత్త పడాలి. సులువుగా మనం దేవునికి దూరం చేసి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చెప్పట్లేదు. సులువుగా, చాలా సులువుగా దేవునికి మనం దూరం చేస్తాయి. ఎంత సులువుగా తెలుసా? సింపుల్గా, చాలా సింపుల్గా. మీలో ఎంతమంది పోయిన సంవత్సరము ఎన్ని ఆదివారాలు సంవత్సరానికి? 52 కరెక్ట్, 52 ఆదివారాలు కదా. పోయిన సంవత్సరంలో 52 ఆదివారాలు ఆరాధన చేసిన వాళ్ళు సేతరి అంటే ఎంతమంది ఎత్తుతారో నాకు తెలియదు. కానీ నేను కూడా ఎత్తలేను, ఎందుకంటే ఒక ఆదివారం నాకు ఆరాధన పోయింది. నాకు ఆరాధన పోయింది నా లైఫ్లో 3 days, 3 సార్లు. నంబర్ 1 ఒక ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు పోయింది. నంబర్ 2 ఒక సంఘ సమస్య కోసం ఒక ఊరికి వెళ్తే అక్కడ ఆరాధన లేకుండా అయిపోయింది. నేను రామ్మోహన్ వెళ్ళాము. మూడవది నిన్న అనారోగ్యముతో ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. చిన్నక్క వాళ్ళ ఇంట్లో కూర్చున్నానంటే, వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను. చిన్న కొడుకు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను. ఒకవైపు స్క్రీన్లో టీవీలో చూస్తున్నాను మన సంఘం ఆరాధన. నాకు మటుకు చాలా బాధ అనిపించింది. ఈ వారం నాకు ఆరాధన లేదే అనిపించింది. చాలా బాధపడ్డాను, ఉండలేకపోయినాను. చాలా బాధ అనిపించింది. కొన్నిసార్లు ఆరాధన ఎంత సులువుగా ఎగ్గొడుతున్నారో కొంతమంది ఆరాధన ఎంత సులువుగా ఎగ్గొడుతున్నారు, ఎంత సులువుగా మానుకుంటున్నారో నాకు అర్థం కాదు. దేవుని మీద మీకున్న ప్రేమ మిమ్మల్ని ఎట్ట ఇంటి దగ్గర కూర్చోబెడుతుందో తెలియదు నాకు. దేవుని మీరు ప్రేమించే విధానంలో, దేవుని ప్రేమ మీకు నిజంగా మీలో ఉంటే, దేవుణ్ణి ప్రేమించడంలో మీరు ఎట్లా ఇంటి దగ్గర కూర్చోగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఒకవేళ అనారోగ్యంగా ఉన్న దొల్లుకుంటైనా మందిరానికి రావాలి. ఏమనుకోవద్దండి, ప్రభు మహిమ కోసం చెప్తున్నాను. అక్క లేదు, ఐసిడిఎస్ జయం అక్క.
ఇంకా అలాగే కొంతమంది ఉన్నారు కూడా, ఎన్ని రోగాలు ఉన్నాయో కానీ ఒక్క మీటింగ్ కూడా ఆబ్సెంట్ కాదు అక్క. ఒక్క మీటింగ్ కూడా. నేను రాత్రి వచ్చింది ఆమె కాళ్ళలో అది చీము రక్తం ఎక్కువ, అదేదో ఏళ్ళు ఇబ్బంది అయిపోయి జస్ట్ 2 రోజుల క్రితమే హాస్పిటల్కి వెళ్ళి చిన్న ఆపరేషన్ జరిగింది ఆ అక్కకు. అయినా వచ్చేసింది మందిరానికి. నేను అనుకున్నాను ఈ సంవత్సరంలో అక్క రాదేమో అనుకున్నా. అలాగే మాణిక్యం ఆంటీ కావచ్చు, ఇంకా మిగతా వారు కొంతమంది, యోగానంద్ వాళ్ళ అమ్మ కొంచెం బాగుంటే పరిగెత్తుకొని వచ్చేస్తుంది. దేవుని మందిరం పోకుండా అనేక మనల్ని అడ్డగిస్తుంటాయి ఈ సంవత్సరంలో. ప్లీజ్ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ కావద్దండి. వద్దు, ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ కావద్దు. జాగ్రత్తగా ఉందాం ఈ సంవత్సరం అంతా. ఈ సంవత్సరం అంతా దేవుని కృప మీద ఆధారపడిన వారమై చాలా జాగ్రత్తగా ఉందాం. మిమ్మల్ని నడిపించాను కదా బిడ్డ, మిమ్మల్ని మీకు వాగ్దానం నెరవేర్చాను కదా, మిమ్మల్ని పోషిస్తున్నాను కదా, మీ మీద నా కనుదృష్టి పెట్టాను కదా, ఎందుకు మీరు నన్ను ప్రేమించరా అని ప్రభు అడుగుతుంటే, ఎస్ దేవా ప్రేమిస్తాం ఈ రోజు నుంచి అని ప్రభుతో మనం చెప్పగలమా? జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అన్ని దేవతలు పూజిస్తారేమో, త్రోవ తప్పిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. జాగ్రత్తగా ఉందాం, దీవెన పొందుదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, అందరూ కళ్ళమయండి. ప్రభు సన్నిధిలో ఉంటుండగా మనందరము కూడా ఒక్కసారి మన హృదయాన్ని దేవునికి సమర్పిద్దాం. నేను మోకాలు వంగలేను, కానీ మోకాలు వంగగలిగిన వారు నీల్ డౌన్ ప్లీజ్, మోకాలునండి. మోకాళ్ళు ఉంచగలిగిన వారు మోకాళ్ళు ఉంచేసేయండి. మోకాలు వంగగలిగిన టైంలోనే మోకాళ్ళు ఉంచడం మంచిది. మన సంఘంలో చాలామంది యవనస్తులు కూడా చప్పటంగా కూర్చుంటున్నారు, చాలా బాధ అవుతుంది. మోకాళ్ళు ఉంచండి, మోకాలు ఉంచండి. మోకాలు వంగగలిగిన వారికి మోకాలు ఉంచండి. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఒక్కసారి ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రభు దీవెన కోరుకుందాం. దేవా, ఈ సంవత్సరం నీ వాగ్దానం నాకు నెరవేర్చండి అయ్యా అని ప్రభుని అడుగుదాం. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఫేత్ఫుల్ గాడ్. దేవా, నాకు ప్రతిరోజు నూతనంగా వాగ్దానాలు దయచేసి నాకు నెరవేర్చండి అయ్యా అని ప్రభుని అడుగుదాం. ప్రభు తప్పక నెరవేరుస్తాడు. నీకు పోషణ కష్టమైందా పోయిన సంవత్సరంలో? నీకు ఆహారము లేక ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయా? ఆర్థికమైన ఇబ్బందులు ఏర్పడ్డాయా పోయిన సంవత్సరంలో? దేవుణ్ణి అడుగుదాం. ఈ 2026వ సంవత్సరం దేవుడు మనకు ఒక పోషణ సంవత్సరంగా, నూరంతల ఫలమును పొందే సంవత్సరంగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. 100 ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం పొందుతాం. ఎస్, దేవుడు ఆ నమ్మకం ఉన్న హృదయంలో ఉంచాడు. ఆ నమ్మకం మీ హృదయాల్లో కూడా దేవుడు ఉంచుతాడు. ప్లీజ్ దేవుని స్తుతిద్దాం. మూడవదిగా ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. చూసి దాటిపోయే ఆయన యాజకుడు కాదు, చూసి దాటిపోయే లేవీడు కాదు, చూసి దగ్గరికి వచ్చే సమరయుడు ఆయన. అట్టి దేవుడు మనకుండగా ఇప్పుడు కమిట్మెంట్ చేసుకుందాం. అందరం చేరి వచ్చిన ప్రతి ఒక్కరము ఒక కమిట్మెంట్ చేసుకుందాం. అందరం ఒక నిర్ణయం చేసుకుందాం. లార్డ్ హెల్ప్ మీ టు లవ్ యూ. దేవా, నిన్ను ప్రేమించడానికి సహాయం చేయి, నిన్ను ప్రేమించడానికి సహాయం చేయని ప్రభుని అడుగుదాం. పోయిన సంవత్సరంలో ప్రభును ప్రేమించవలసినంతగా ప్రేమించలేదేమో, పోయిన సంవత్సరంలో ప్రభును ప్రేమించవలసినంతగా ప్రేమించలేదేమో. ఈ సంవత్సరమైనా ప్రేమించడానికి ఒక నిర్ణయం చేసుకుందాం. పోయిన సంవత్సరం అజాగ్రత్తగా ఉన్నామేమో, ఈ సంవత్సరం అయినా జాగ్రత్తగా ఉందాం. ఎన్నిసార్లు అజాగ్రత్తతో దేవునికి బాధ కలిగించామో, ఎన్నిసార్లు అజాగ్రత్తతో దేవుని హృదయాన్ని వేదన పరిచామేమో. నిన్ను చూస్తూ నన్ను చూస్తూ ఎన్నిసార్లు అజాగ్రత్తగా బ్రతుకుతున్న మనల్ని బట్టి ఆయన కన్నీరు కార్చాడో మనకు తెలియదు. ఎవరి బ్రతుకులు వారికి తెలుసు. ఇప్పుడైనా జాగ్రత్త పడడానికి ప్రభు సహాయం కోరుకుందాం, ప్రభు కృపను కోరుకుందాం, ప్రభు కృపను కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు.
మీ నామమున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విశేషమైన కృపతో మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. మీ లేఖనాలు ఇంకా లోతుగా మాకు అనుగ్రహించండి. ఇచ్చిన వాటిని పరీక్షించుకునే కృపను ఇవ్వమని ఈ బ్లెస్సెడ్ 100-fold ఇయర్ మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. నూరంతల ఫలభరితమైన సంవత్సరాన్ని మాకు దయచేసినందుకు మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ సంవత్సరం మిమ్మల్ని ప్రేమించడానికి కృప చూపమని, ఈ సంవత్సరం మరీ జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన శక్తిగల నామమున స్తోత్రించి ప్రార్థించి విశ్వాసముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము, సహవాసం, దీవెన, కాపుదల, భద్రత చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలము తోడై ఉండును గాక. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ప్రక్క వారికి కూడా వందనాలు చెప్పండి. ఇక గత రాత్రి రాని వారు కూడా ఉన్నారు. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.